సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నది లేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర గాని స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీయూ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమునందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందియున్నారు. అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవినప్పుడు ఆలోచించెను, అయ్యో, నేనెంతటి పాపాత్ముణ్ణైతిని! దానం శరీర బలం ఉన్నందును మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటి కూడా చెయ్యలేకపోయాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకుని పోయారు. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడింది. అన్యాయంగా ఆర్జించిన దానం అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకి వచ్చెను. చలికి గడగడా వణికి బిర్రబిగిసిపోయినాడు. నారాయణ అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియచేసెను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.